స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ ఖమ్మం నినాదంతో వేసిన వాల్ పెయింటింగ్ చిత్రాలు ఖమ్మం నగర ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు దేశం రాష్ట్ర చరిత్రను చాటి చెప్పే విధంగా వాల్ పెయింటింగ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు అధికారులు. అయితే ప్రజల్లో చైతన్యం నింపేందుకు ఏర్పాటు చేసిన ఈ వాల్ పెయింటింగ్ లక్ష్యం నెరవేరడం లేదు. లక్షల రూపాయలు వెచ్చించి సుందరీకరించిన ఈ వాల్ ప్రాజెక్టు బొమ్మలు నిరుపయోగంగానే మిగిలిపోతున్నాయి. స్వచ్ఛ భారత్ కార్యక్రమం స్ఫూర్తితో ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టారు జిల్లా అధికారులు. స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ ఖమ్మం పేరుతో వాల్ ప్రాజెక్టును చేపట్టారు. నగరంలోని ప్రభుత్వ భవనాల గోడలపై తెలంగాణ సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఛాయాచిత్రాలను గీయించారు. దేశం, స్వరాష్ట్రం, మహనీయుల చిత్రాలు, ఆటలు, క్రీడాకారుల చిత్రాలతో పాటు ప్రముఖుల చిత్రాలు, పథకాలు అన్నింటికీ జీవం ఉట్టిపడే విధంగా పెయింటింగ్స్ వేశారు. పిల్లల్లో స్ఫూర్తిని నింపే విధంగా ఒక్కొక్కరి పేరు, వారి ఘనతను అద్దం పట్టే విధంగా ఈ చిత్రాలు ఉన్నాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, మహానుభావుల చరిత్ర, క్రీడల పట్ల అవగాహనపై ప్రజల్లో చైతన్యం తేవాలనే ఉద్దేశంతో చేపట్టిన వాల్ ప్రాజెక్టు లక్ష్యం నెరవేరలేదనే చెప్పాలి. లక్షల రూపాయల ఖర్చుతో సుందరీకరించిన ఈ వాల్ ప్రాజెక్ట్ బొమ్మలు నిరుపయోగంగానే మిగిలిపోయాయి. వాల్ ప్రాజెక్టు ఉద్దేశం మంచిదే అయినా దాన్ని ప్రజల వరకు చేరవేయడంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు విఫలమయ్యారు. ప్రభుత్వ గోడలపై మహనీయుల బొమ్మలు, క్రీడాకారుల బొమ్మలు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా బొమ్మలు వేశారు, కానీ అవి ప్రజలకు చేరువయ్యే విధంగా చర్యలు చేపట్టలేదు. పట్టించుకోవాల్సిన అధికారులు సైతం పెయింటింగ్ వేయించామా వదిలేశామా అన్నట్లుగా ఉన్నారని చెబుతున్నారు స్థానికులు. వాళ్ళకు ఒక వ్యవస్థని గొప్పగా చూపెట్టే విధంగా వాల్ రైటింగ్స్ ఉండేవి, కానీ ఇప్పుడు అవి పెచ్చులుగా ఊడిపోతూ ఉన్నాయి. మరోపక్క కొంతమంది దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. బండ్లు పెట్టి కూడా దాన్ని అడ్డుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఇటువైపుగా ఎందుకు ఆలోచన చేయట్లేదు అనేది మాకు అర్థం కావడం లేదు. దానివల్ల చాలా మంది చైతన్యవంతమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ అంబేద్కర్ కావచ్చు, జ్యోతిరావు పూలే కావచ్చు, అదేవిధంగా సావిత్రిబాయి పూలే కావచ్చు, ఇటువంటి వాళ్ళ గొప్ప చరిత్రని ఆ వాల్ రైటింగ్ మీద వేసి చూపెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఇటువంటి కనపడకుండా అడ్డుకోవడం అనేది, ఏదైతే రోడ్లకు ఇరువైపులా అందంగా, అద్భుతంగా మన చరిత్రని, మన సంస్కృతిని, మన పోరాటానికి సింబల్గా ఉన్నాయో ఆ డయాగ్రామ్స్ మొత్తాన్ని మరి తిరిగి రీప్రింట్ చేయించాలని చెప్పి, ఈ ఎండకు వానకు తడవకుండా ఏమైనా కొత్త టెక్నాలజీ వస్తే దాంతో పాటు వేయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లక్షల రూపాయలు ఖర్చు చేసి వేయించిన పెయింటింగ్స్ ఇప్పుడు పెచ్చులుగా ఊడిపోయి బొమ్మలన్నీ చెరిగిపోయాయి. ప్రభుత్వ భవనాల గోడలన్నీ పాత గోడలు కావడంతో వాటి మీద వేయించిన పెయింటింగ్స్ కొన్ని రోజులకు మాత్రమే పరిమితమైపోయాయి. మరికొన్న చోట్ల వాల్ పెయింటింగ్ చేసిన గోడల దగ్గర వ్యాపార సముదాయాలు ఉన్నాయి. దీంతో కొందరు తమ షాపులకు సంబంధించి పోస్టర్లను వాల్ పెయింటింగ్స్ పై అంటించుకున్నారు. మరికొందరు పెయింటింగ్స్ కనపడకుండా అడ్డంగా తోపుడు బండ్లు, డబ్బాలు ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు వాల్ పెయింటింగ్స్ చూద్దామన్నా కనబడనంతగా మారాయి. నగరంలో వాల్ పెయింటింగ్ ఉన్న ప్రతి చోట ఇదే పరిస్థితి నెలకొని ఉందని చెబుతున్నారు స్థానికులు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నిర్మాణం చేయడం ద్వారా కూడా అక్కడ వాళ్ళ యొక్క వస్తువులని ప్రచారం కోసం పెడితే ఈ బొమ్మలకి అడ్డొచ్చి కూడా అవి కనబడటం లేదు. అవి చూడటానికి కూడా ఉన్నాయా లేవనేది కూడా అర్థం కావట్లేదు. అట్లాంటి షాపింగ్ మాల్స్ వాళ్ళు కూడా ఇట్లాంటి పెట్టకుండా ప్రభుత్వం సిబ్బందిని కేటాయించి, మున్సిపాలిటీ సిబ్బందిని, ఇంక ఇతర సెకండ్ గ్రేడ్ ఉద్యోగులను కూడా కేటాయించి ఆ విధంగా అందరికీ బొమ్మలు కనపడే విధంగా చర్యలు చేపడితే బాగుంటుందని కోరుకుంటున్నాం. మున్సిపల్ అధికారులు వాల్ పెయింటింగ్ పై శ్రద్ధ చూపించాలంటున్నారు. సంస్కృతి, సాంప్రదాయాలు, మహనీయుల చరిత్రను గుర్తు చేస్తూ పిల్లల్లో స్ఫూర్తిని నింపే విధంగా పెయింటింగ్స్ వేయించాలని కోరుతున్నారు స్థానిక ప్రజలు.